హాయ్ వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఇన్స్పిరేషన్ జీవితాల నుంచి స్టైల్, ఫ్యాషన్ ఇలా ఎన్నో రంగాలను మీ ముందుకు తీసుకొచ్చే లైఫ్ అండ్ స్టైల్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఒకప్పుడు ఆర్గానిక్, కాటన్, ఖాదీ వంటి క్లాత్స్కి ఉన్న గిరాకీయే వేరు. ఫ్యాషన్ ప్రపంచంలో ఫాస్ట్గా విదేశీ మార్కెట్కి దగ్గరవుతున్న నేటితరం యూత్కి వాటి గొప్పతనం తెలియకపోవచ్చు. అగ్గిపెట్టెలో పెట్టే చీరలను ఈకల ద్వారానే మనం విదేశాలకి ఎగుమతి చేసేవాళ్ళం అనే సంగతి తెలియకపోవచ్చు. అందుకే ఆకలనే నమ్ముకొని ఖాళీ కడుపులతో పొట్ట చేతిన పట్టుకొని సిటీలకు కూలీలుగా వలసిపోతున్న నేతన్నల కష్టాన్ని దూరం చేయాలని భావించిన ఒక మహిళ మాధురి. ఫస్ట్ యాక్చువల్లీ డాక్టర్ అవ్వాల్సిందాన్ని. సో డిజైన్ యాజ్ అన్ డిజైన్ అప్పుడు అర్థమయ్యేది కాదు, బట్ ఐ వాజ్ వెరీ క్రియేటివ్. దట్స్ వాట్ ఐ రిమెంబర్. సో డాక్టర్ అవ్వలేకపోయాను. సో ఐ గాట్ ఇన్ టు అపరల్ అండ్ టెక్స్టైల్స్. దట్ వాజ్ మై బిగినింగ్ విత్ క్లోదింగ్ అండ్ డిజైన్ అండ్ డ్రేప్ అండ్ ఆల్ దాట్. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఐ టుక్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ అపారల్ అండ్ టెక్స్టైల్స్. వెంట్ టు SNDT Mumbai to do 2 years of my post-graduation in clothing and textiles. And after that I got into fashion schools to teach. ఏదైనా ఒక క్రాఫ్ట్ తీసుకోండి, ఎస్పెషలీ హ్యాండ్లూమ్, ఖాదీ ఆర్ టై అండ్ డై ఆర్ బాటిక్ ఆర్ బ్లాక్ ప్రింటింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ ఫ్రమ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదో ఒక ఎంబ్రాయిడరీ టెక్స్టైల్ ఉంది. సో ఆ టెక్స్టైల్ ఎందుకంత ఫేమస్, ఎందుకంత జనాలు అంత ఇష్టపడతారు అంటే దాంట్లో ఒక ప్యూర్ థాట్ ఉంటుంది. ఆర్టిజాన్ అన్నవాడు ఆ ఫ్యాబ్రిక్కి ప్రాణం పోస్తాడు. యాక్చువల్లీ మనం ఎన్నో కథలు విన్నాం, శిల్పి ఆ శిల్పంలో ప్రాణం పోస్తాడని. అది ఫోకస్తో వస్తుందన్నమాట, అంత ప్రేమగా చేస్తారు వాళ్ళు. నాకు తెలిసి హ్యాండ్లూమ్ అన్నది డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉంది, డిఫరెంట్ లేయర్స్లో ఉంది. సో అందరికీ అందుబాటులో ఉంది హ్యాండ్లూమ్. కానీ ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్లూమ్ అనగానే కాటనా, ఖాదీయా, ఇది ఇప్పుడు ఇంత దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ, దీనికి స్టార్చ్ వేయాలి, రోలింగ్ చేయించుకోవాలి, ఇట్లాంటివన్నీ అంటారు. కానీ ఐ జస్ట్ ఆస్క్ వన్ సింపుల్ థింగ్ టు ద కస్టమర్ హూ కమ్స్. ఐ సెడ్ ఇఫ్ యూ బై ఫ్యాషన్ ఐటమ్, హై ఫ్యాషన్ ఐటమ్ మీరు కొంటారు, ఎక్కడికైనా వెళ్ళి కొనవచ్చు, మీరు స్టోర్స్లో కొంటారు. అది మీరేమైనా ఇంట్లో ఉతుక్కుంటారా? డెఫినెట్గా ఉతుక్కోరు. ఏంటంటే మీకు దాంట్లో అవగాహన ఉన్నా మీరు డ్రై క్లీనింగ్కే ఇస్తారు. సో అట్లాంటప్పుడు మీకు కాటన్ తీసుకోవడంలో ఏం ప్రాబ్లం ఉంది? కాటన్ కూడా మీరు డ్రై క్లీనింగ్కి ఇచ్చుకోండి, ప్రాబ్లం ఉండదు కదా. హాఫ్ ద రేట్కి వస్తుంది మీకు కాటన్, హ్యాండ్లూమ్. కానీ దాంట్లో ఏంటంటే ఆ మైండ్ సెట్ అనమాట, ఏంటంటే స్టార్ట్ చేయాలి, రోలింగ్కి పంపించాలి, ఐనింగ్ ఏదో ఒకటి, అండ్ ఇట్ ఈస్ లైక్ కంబర్సమ్. సో హ్యాండ్లూమ్ అన్నది యూస్ చేయాలి అందరూ. వాట్ ఐ వాజ్ ప్లెడ్జింగ్ అండ్ ఆస్కింగ్ పీపుల్ టు ప్లెడ్జ్ ఇస్ అట్లీస్ట్ ఒక 25% అయినా మీరు మీ వార్డ్రోబ్లో హ్యాండ్లూమ్ పెట్టండి. ఎందుకు అంటే వన్, ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్, బికాజ్ యూ అండ్ హైదరాబాద్ అండ్ ద సౌత్ ఇస్ బేసికలీ వెరీ ట్రాపికల్, చాలా హీట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాటన్ ఒకటి. రెండోది ఏంటంటే మనము మన ప్రదేశంలో ఉన్న ఆర్టిజాన్కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం. మీరు కొనలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయలేరు. అన్ని మగ్గాలు లోపల తోసేసి సిటీకి వచ్చి ఆటో నడపడమో, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ కిందో, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్ కిందో ఉండిపోతారు. అంత టాలెంట్ ఉన్న ఆర్టిజాన్స్, వీవర్స్ వచ్చి ఇక్కడ మట్టి మోయడం, అది చాలా ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్. సో బేసిక్గా హ్యాండ్లూమ్ని ముందుకు తీసుకెళ్ళాలని 2006లో నేను రిజైన్ చేసి, నేను కొంచెం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చి ఐ స్టార్టెడ్ మై PhD. అండ్ డాక్టరేట్లో నేను కూడా టాపిక్ తీసుకుంది హ్యాండ్లూమ్, ఆర్గానిక్ కాటన్ అండ్ న్యాచురల్ డైస్. సో న్యాచురల్ డైస్ అన్నది కూడా ఒకటి మన కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్. అది ఇండిగో అన్నది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అది ఎక్స్కవేషన్స్లో బయటపడింది. అంత పురాతనమైనది ఇండిగో డై. అది ఇండియాలో ఒకప్పుడు ఇండియా కాబట్టి ఇండియాలో వచ్చింది, బయటకు వచ్చింది. సో అట్లా చాలా న్యాచురల్ డైస్ ఉన్నాయి మన కంట్రీలో.
అది పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఆఫ్ కోర్స్ కాటన్ వల్ల ఒక ఫార్మర్ బాగుపడతాడు, హ్యాండ్లూమ్ వల్ల ఒక వీవర్ బాగుపడతాడు, న్యాచురల్ డైస్ వల్ల మళ్ళీ ఫార్మర్ బాగుపడతాడు, ఎందుకంటే ఇదంతా కల్టివేషన్ ఓరియంటెడ్ కాబట్టి. ఇంకా చాలా మటుకు ట్రైబల్స్ ఆదివాసీస్ గ్రో చేస్తూ ఉంటారు, అడవుల్లో వెళ్ళి పిక్ చేసి తీసుకొస్తారు. సో వాళ్ళకు కూడా ఒక ఉపాధి వస్తుంది. సో హ్యాండ్లూమ్, న్యాచురల్ డైస్, కాటన్ ఇవన్నీ వాడే ఎలా ఉంటుంది దాని ఎఫెక్ట్ అన్నది నేను నా రీసెర్చ్లో చూశాను. దానివల్ల హెల్త్లో చాలా డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఆల్సో మేము ఎనర్జీ ఫీల్డ్స్ టెస్ట్ చేసాము. సో దానివల్ల మీరు వేసుకుంటే మీ ఎనర్జీ ఫీల్డ్ కూడా ఎక్స్పాండ్ అయింది. అంటే బికాజ్ దాని మంచి క్వాలిటీ వల్ల హెల్త్లోనే కాకుండా మీ ఆరా కూడా పెంచుతుంది అన్న దీని రీసెర్చ్ తెలిపిందనమాట. మాధురి ఇలాంటి కళకి ప్రాణం పోయాలని నడుం బిగించింది. మరి ఆర్గానిక్ కాటన్, ఖాదీ వస్త్రాలపై ఓ లుక్కేద్దాం. కౌముది స్టూడియో బేసిక్గా హ్యాండ్లూమ్, ఖాదీ, ఆర్గానిక్ కాటన్ దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉంది. చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం మేము. బేసిక్గా సారీస్, డ్రెస్ మెటీరియల్ కూడా ఉంటుంది, స్కర్ట్స్ అండ్ ట్రౌజర్స్ అండ్ షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక పార్ట్ ఆఫ్ కౌముది ఏంటంటే మేము హారోస్కోప్ వీవింగ్ అని మొదలుపెట్టాము. ఇది ఫస్ట్ టైం ఇండియాలో చేస్తున్నారు ఎవరైనా. కానీ నాకు ఇది యాక్చువల్లీ యుఎస్లో మిస్ బానీ టార్సెస్ అని ఉన్నారు. ఆవిడ టెక్స్టైల్ డిజైన్, రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి టెక్స్టైల్ డిజైన్ చేశారు ఆవిడ. పెద్ద ఆవిడని కలిసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే హారోస్కోప్ అన్నది వెస్ట్లో అంత క్యూరియాసిటీ ఉండదు మనకి, ఎంతైతే ఇండియాలో ఉందో జాతకాల మీద అంత అక్కడ లేదు. కానీ ఆవిడ 60 సంవత్సరాలుగా హారోస్కోప్ వీవింగ్ చేస్తున్నారు. సో ఆవిడ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ని తీసుకుంటే, ఒక పర్టిక్యులర్ కస్టమర్ని తీసుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని మేము ఒక డ్రాఫ్ట్ని తయారు చేస్తాం. వీవింగ్ అన్నది యాక్చువల్లీ టెక్నికల్గా ఒక డ్రాఫ్ట్ ఉంటుంది దానికి. వీవింగ్ ఇలా జరగాలి అన్నదానికి మాకు ఒక బేసిక్లీ లూమ్కి ఒక మెసేజ్ ఉంటుంది. సో దాన్ని మేము ఏం చేస్తామంటే గ్రాఫ్లో వేసుకుని చేస్తూ ఉంటాం. సో ఇది ఏంటంటే 360 degrees సర్కిల్లో మనము 12 హారోస్కోప్ సైన్స్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ అన్ని డిఫరెంట్ హారోస్కోప్స్ ఉన్నాయి, సైన్స్ ఉన్నాయి. దాంట్లో మేము ఏం చేసామంటే ఆల్రెడీ కొంచెం కాంప్లెక్స్ అవుతుంది సన్ సైన్ అనేసరికి. సో మేము ఒక కలర్ వీల్ తీసుకున్నాం. కలర్ వీల్ ఆల్సో ఇస్ అ సర్కిల్. దాంట్లో కూడా 12 సెగ్మెంట్స్ ఉంటాయి లైక్ ద సన్ సైన్. సో కలర్ వీల్ తర్వాత మన సన్ సైన్ తీసుకుని ఒక పర్టిక్యులర్ మెథడ్తో క్యాల్కులేషన్ చేసి దాన్ని డీకోడ్ చేసి మ్యాథమెటికల్గా అరేంజ్ చేస్తాం అనమాట. ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అంటే దానికి రిపీట్ వచ్చేసి 2 అంటాం అనమాట. నెంబర్ 2 1 up 1 down, రిపీట్ ఆఫ్ 2 అంటాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సర్కిల్లో 360 yarns ఉంటాయి కాబట్టి దీనికి రిపీట్ 360 yarns. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది హారోస్కోప్. ఇది యాక్చువల్లీ మేము ఒక బ్లెస్సింగ్ కింద వెన్ వి స్టార్టెడ్ హారోస్కోప్ ఇన్ ఇండియా దలైలామా హారోస్కోప్ చేసాము. హిజ్ హోలీనెస్ ద 14th దలైలామా. సో అది ముందు కాటన్లో చేసి దాని తర్వాత సిల్క్లో చేసాము. ఇది అనంతపురంలో వీవ్ చేసాం అనమాట. సో ఈ హారోస్కోప్ అన్నది స్ట్రైప్ డిజైన్ కింద వస్తుంది ఎప్పుడూ కూడా, కానీ ఎక్స్క్లూజివ్ స్ట్రైప్. ప్రతి మనిషి హారోస్కోప్ మారిపోతుంది కాబట్టి దాంతో పాటు హారోస్కోప్ డిజైన్ కూడా మారిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో ఉన్న మోటివ్ ఏంటంటే లోటస్ మనకి చాలా ఆస్పీషియస్ కాబట్టి దాన్ని తీసుకుని ఇది అనంతపురంలో హిందూపూర్ గ్రామంలో చేసాం మేము. దీంట్లో డిఫరెంట్ కలర్స్, ఇప్పుడు వార్ప్లో సేమ్ ఉంటుంది, వీవింగ్లో వార్ప్ అండ్ వెఫ్ట్ అని ఉంటాయి. సో వార్ప్ అనేది సేమ్ పెట్టి వెఫ్ట్లో కలర్ చేంజ్ చేసేస్తే ప్యాకా అంటారు అనమాట. దాన్ని చేంజ్ చేసేస్తే మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఇది మాది యాక్చువల్లీ ఒక 4th ప్రాజెక్ట్. ఫస్ట్ మేము దలైలామా చేసి మళ్ళీ గాంధీ హారోస్కోప్ కూడా చేసాము. గాంధీ ఆల్సో వి డిడ్ ఇట్ ఇన్ ఖాదీ. ఎందుకంటే నాకు తెలిసి నేను ఎప్పుడూ అంటుంటాను ఇండియాకి ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరు అని. ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఐ థింక్ ఇట్ వాజ్ గాంధీ.
బాపు గారు చెప్పిన ఖాదీ ఫిలాసఫీ, it is the best philosophy ever in textile field, in fact in fashion field also. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా పొలిటీషియన్స్ని చూడండి, లేకపోతే పెద్ద కార్పొరేట్ హెడ్స్ని చూడండి, దే విల్ వేర్ అ నైస్ జాకెట్ ఇన్ ఖాదీ అండ్ నథింగ్ టు బీట్ దట్ లుక్. సో అక్కడ నుండి మళ్ళీ మేము దీనికి సిల్క్లో దలలామా హారోస్కోప్ చేయించాము. ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇది చాలా కాంప్లెక్స్ ప్రీ లూమ్ ప్రాసెస్. లూమ్ మీదకి వచ్చేసాక చాలా సింపుల్, కానీ ప్రీ లూమ్ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది. సో మేము చిన్నగా మీరు ఒక దుపట్టా ఒక చారీ చేయలేము అనమాట. సో అట్లీస్ట్ మినిమం ఒక 50 మీటర్స్ ఫ్యాబ్రిక్ వేయగలిగితే దాట్ విల్ బీ ఏంటంటే వీవర్కి గిట్టుబాటు అవుతుంది. అంటే మామూలుగా మాకు ప్రీలూమ్ ప్రాసెస్ అనేది ఒక వారం రోజులు పడుతుంది, మగ్గం మీదకి రావక ముందు వచ్చే ప్రాసెసెస్ అన్నీ. సో అన్నీ ఓ వారం రోజులు చేయాలి. ఆ వారం రోజుల ప్రాసెస్ మీరు ఒక చీర మాకు ఆర్డర్ ఇస్తే అది గిట్టుబాటు అవ్వదు. సో అట్లీస్ట్ ఒక మాకు 8 సారీస్ ఇస్తే అది వస్తుందన్నమాట. కానీ ఇదేంటంటే మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగా అనుకుంటున్నామంటే బ్లెస్సింగ్ స్కార్ఫ్స్ కింద. అంటే ఇండియాలో మన భారతదేశంలో ఉన్న ప్రముఖులు, మన సాధువులు, సెయింట్స్, పెద్దవాళ్ళు, వివేకానంద కానీ, రమణ మహర్షి గారు కానీ, లేకపోతే శ్రీ అరబిందో కానీ, అట్లాంటి వాళ్ళ హారోస్కోప్స్ చేసి బ్లెస్సింగ్ స్కార్ఫ్స్ కింద ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తోంది కౌముది స్టూడియో. ఈ ప్రోడక్ట్ని మేము ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కింద ప్రమోట్ చేస్తున్నాము. ఈ బాక్స్ కూడా ఏంటంటే 100% రీసైకిల్డ్ పేపర్తో తయారు చేయబడింది. థీమ్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా కాబట్టి వీ టుక్ 3 కలర్స్ ఆఫ్ ద ఫ్లాగ్. అండ్ ఇది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ ప్రీమియం ప్రోడక్ట్. సో మామూలుగా వేరే ప్యాకింగ్లో వెళ్తే బాగోదు. సో ఇది ఏంటంటే ఇది ఒక ఆర్టిజాన్కి హెల్ప్ అవుతుంది. ఇది ఒక ఆర్టిజాన్ ముందుకెళ్తున్నాడు. ఇది కూడా ఇంకొక చిన్న ఇండస్ట్రీ ముందుకెళ్తోంది. అందులో హ్యాండ్మేడ్ రీసైకిల్డ్ అన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎంత మనం మెటీరియల్ రీసైకిల్ చేస్తే అంత బాగుంటుంది అనేసి ఇవి రీసైకిల్డ్ హ్యాండ్మేడ్ పేపర్తో చేయబడిన బాక్సెస్. ఆఫ్ కోర్స్ దిస్ థీమ్ ఆఫ్ అ ఫ్లాగ్. న్యాచురల్ ఎక్రూ కాటన్ కలర్ అనమాట ఇది. మామూలుగా అయితే కోరా అంటారు, కానీ ఇది చాలా హై క్వాలిటీ కాటన్. దీన్ని మామూలుగా గాబర్డీన్ 12 వీవ్లో చేయించాము. ఇంకా దీనికి బటన్స్ కూడా మేము కోకోనట్ షెల్ బటన్స్, కోకోనట్ దీంట్లో చేయించి ఒక మంచి ఫినిష్ ఇప్పించి ఒక హై క్వాలిటీ గార్మెంట్ కింద ప్రమోట్ చేస్తున్నాం అనమాట. చాలా పురాతనమైన న్యాచురల్ డై అనమాట ఇది. సో దీంట్లో ఇండిగోలో డై చేసి ఇది వేస్ట్ కోట్స్ తయారు చేసాము. దీని ముందు నెహ్రూ జాకెట్ అనేవారు. ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. మన చుట్టూ ఉండే సమాజాన్ని బట్టి మన ఆలోచన విధానం కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మన చుట్టూ ఉండే పరిసరాలను బట్టి మన ఆరోగ్యం ఉంటుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సమాజాన్ని మార్చడం మన ఒక్కరి వల్ల కాదంటారా? అయితే మీ ఇంటిని మార్చండి చాలు. ఇంటిని చక్కగా పెట్టుకుంటే ఆరోగ్యం మీ ఇంట్లోనే. అలాంటి ఆరోగ్యం కోసం ఏ టిప్స్ ఫాలో అయిపోండి. వానాకాలం రానే వచ్చింది. మట్టి సువాసనలు మనసు దోచుకుంటున్నాయి. బయట వర్షం కురుస్తుంటే ఇంట్లో కూర్చొని వెచ్చగా వేడివేడి పకోడీ తినడం బానే ఉంటుంది. కానీ వాన వస్తూనే అనారోగ్యాన్ని కూడా మోసుకొస్తుంది.
దీంతో పాటు ఇంట్లో కూడా ఎండ తాకిడి లేకపోవడం వల్ల ఒక రకమైన చెడు వాసన ముసురుకుంటుంది. ఇప్పుడు ఈ వాసనను దూరం చేసే హోమ్ రెమెడీస్ ఏంటో చూద్దాం. వర్షాకాలంలో ఇంట్లో ఎక్కువ సమయం ఉండిపోయే ఫంగస్ వల్ల ఇలాంటి వాసన వస్తుంది. దీనివల్ల శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్, అలర్జీస్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇతర కార్యక్రమాల్లోనూ ఎక్కువగా ఉపయోగించే కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే దుర్వాసన పోతుంది. కర్పూరాన్ని ఏదైనా స్టీల్ ప్లేట్లో ఉంచి ప్రతి గదిలోనూ వెలిగించి అది పూర్తిగా కాలిన తర్వాత డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేయాలి. అలానే ఒక 15 నుంచి 30 నిమిషాలు డోర్స్ క్లోజ్ చేసి ఉంచితే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయినా దూరం కావాల్సిందే. వచ్చే సూర్యకాంతి ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంట్లోకి వచ్చేట్లు చూడాలి. దీనివల్ల ఇంట్లో ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అందులోనూ ప్రత్యేకంగా సముద్రపు ఉప్పు అయితే వాసనలను అబ్జార్బ్ చేసుకుంటుంది. గదిలో ఉండే అనవసరమైన తేమను కూడా పీల్చుకుంటుంది. పల్చటి క్లాత్లో సీ సాల్ట్ నుంచి పూర్తిగా క్లోజ్ చేసి అన్ని గదుల్లోనూ ఉంచాలి. దీనివల్ల చెడు వాసన దూరం అవుతుంది. ఈ ఉప్పును ప్రతి 2-3 రోజులకు ఒకసారి మార్చాలి, లేదంటే ఇది దాని లక్షణం కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వైట్ వెనిగర్ బ్యాడ్ స్మెల్ ని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. గదిలో 1 కప్ నిండా వైట్ వెనిగర్ ఉంచాలి. ఎటువంటి దుర్వాసన అయినా సరే దీనివల్ల దూరం అవుతుంది. మంచి రుచినిచ్చే నిమ్మకాయ చెడు వాసనను పోగొట్టి సువాసననివ్వడంలో కూడా ముందుంటుంది. కేవలం నిమ్మకాయే కాదు, నిమ్మ చెట్టు ఆకులు కూడా బట్టల నుండి, ఇతర వస్తువుల నుండి ఫంగస్ ను పోగొడతాయి. ఇవి కొమ్మతో ఉన్నా సరే వాటిని బట్టల మధ్యలో ఉంచితే బ్యాడ్ స్మెల్ దూరం అవుతుంది. కెమికల్స్ ఉండే రూమ్ ఫ్రెషనర్స్ వాడడం కంటే ఇలాంటివి ప్రయత్నిస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పరిసరాల్లో పూల కుండీల దగ్గర నీరు నిలవకుండా చూసుకోవాలి. వాటర్ ట్యాంకర్ను శుభ్రపరచుకుంటే క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి. అలానే కిటికీలకు కూడా సన్నటి తెరలు బిగిస్తే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. వర్షాకాలంలో ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. పెయింటింగ్ మదిలోని అందమైన భావాన్ని అంతకన్నా అందంగా క్యాన్వాస్పై చూపే ఈ కళ నిజంగా ఒక అద్భుతమే. అలాంటి కళకి ఎలలు లేవు, పరిధులు అంతకన్నా లేవు. కులం, మతం, ప్రాంతం, భాష ఇలాంటి అంతరాలకు అనంత దూరంలో నిలిచిన పెయింటింగ్
గడిచిన కాలాన్ని, గడుస్తున్న కాలాన్ని, రాబోతున్న కాలాన్ని ఇలా దేనినైనా అందంగా, అద్భుతంగా మన ముందు నిలపగలదు. అందమైన అనుభూతిని అంతకన్నా అందంగా చెప్పాలంటే మాటలు సరిపోవు. అందుకే అంటారు కవి కలం కదలని చోట కూడా ఒక గొప్ప కళాకారుడి కుంచె కదలగలదు అని. మరి అందానికి పర్యాయపదమైన స్త్రీ అందాన్ని అద్భుతంగా చూపగలిగింది పెయింటింగ్ కాక మరేమిటి చెప్పండి. అందుకే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వారు కొంతమంది స్త్రీ ప్రేమికులు ఇలా అందమైన స్త్రీ యొక్క అందాన్ని పెయింటింగ్ ద్వారా క్యాన్వాస్పై అద్భుతంగా చిత్రీకరించిన విధానాన్ని మన ముందుకి తీసుకొచ్చారు. ఆకాశాన్ని స్పృశిస్తూ విహరించే మేఘాల వంటి కురులను బంధించి అలా వాలుజడగా మార్చి మనల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారేమో అన్నట్టు అనుమానం కలిగించే ఆ అందాన్ని పెయింటింగ్ కాక మరే కళ వివరించగలదు. ఇక ఆ సుందరాంగుల వంటిని అంటిపెట్టుకుని ఉన్న వస్త్రాలపై కనిపించని విధంగా చిత్రీకరించిన పశుపక్షాదులు సృజనాత్మకత ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గొడుగు మాటున దాగిన ఆ నారీమణుల ముఖవర్చస్సును చూసే అద్భుత అవకాశాన్ని కల్పించని ఆ కళాకారులు ఇక్కడ మాత్రం ఇంపైన స్త్రీ సౌందర్యాన్ని కంటికింపుగా ఎలా చూపిస్తున్నారో మీరే చూడండి. మరోవైపు ఒకప్పటి చీరకట్టులో తమ అందాలను వయ్యారంగా వలకబోస్తున్న ఆ పల్లెటూరి మగువ అందాలు ఈ బ్యూటీ క్రీమ్ల వల్ల వచ్చేది కాదు అని, అవి ప్రకృతి వడిలో ఆడిపాడిన మన తెలుగింటి అందాలని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీవిత మధుర రసాలను మదిలో పలికించుకుంటూ ఈ ప్రపంచాన్ని ఏకాకిని చేస్తూ తమని తాము మరచి మరో నూతన ప్రపంచంలోకి పయనిస్తున్నట్లు కళల్లో, ఊహల్లో తేలాడుతున్న ఆ జంట కుల, మత, జాతులకు దూరంగా ఈ ఇరుకైన ప్రపంచంతో మాకు పనేముందనే విషయాన్ని మౌనంగా ప్రశ్నిస్తున్న విషయం కళాహృదయంతో చూస్తేనే అర్థమయ్యే విషయం. ఇప్పటి వరకు ఆడతనంలోని అందానికి రూపమిచ్చిన ఆ కళాకారులే ఇంటి బాధ్యతని, బరువులని చిరునవ్వుతో భుజానికెత్తుకొని బాధని సైతం దిగమింగే ఓ సాధారణ గృహిణిని, ఆమె ఒంటరి మదిలోని మధ్యతరగతి బ్రతుకుల ఆలోచనలను మన ముందుంచడంలో విజయం సాధించాడనే చెప్పచ్చు. సో చూశారు కదా మాధురి చెప్పిన విశేషాలు. సో మీ వార్డ్రోబ్లో అట్లీస్ట్ 25% ఆర్గానిక్ కాటన్ ఖాదీ దుస్తులకు స్పేస్ ఇవ్వండి. అలానే వర్షాకాలంలో ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. మళ్ళీ కలుద్దాం.